నీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏం సంబంధాలు ఉన్నాయో ఏం వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సి. మీ ఇంట్రెస్ట్ల కోసం రాష్ట్రాన్ని, పాలనని, ప్రభుత్వాన్ని, అందులో అధికారుల్ని, మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఆత్మగౌరవంతో బతకాలని, ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడీ చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని సాధించి పెట్టడానికని రాజకీయాల్లోకి వచ్చా. ఐ ఆల్సో లివ్ with the same self-respect. I don't bend for anything. I stand for that. Any channel, you cannot cook the stories and write. You don't have any right to spoil the image of other individual personalities. You cannot assassinate. What right do you have? మా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఈ రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నారు. నీ అవసరాల కోసం వీళ్ళ మధ్యలో ఏదో కట్టుకథలు సృష్టించి విభేదాలు సృష్టించడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వే విజయం సాధించలేవు. నీ చిల్లర కథనాలకి భయపడేవాళ్ళు ఎవరు లేరు. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క.